హరీష్, చెప్పను. రికార్డింగ్ గుర్తు చేయమని చెప్పాను కదా. నేనది స్టార్టింగ్ చెప్దాం అనుకున్నానన్న. టాపిక్ అయిపోయాక చెప్దాం అనుకున్నా, మళ్ళీ మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ సర్వర్ 2లో కంటైనర్ డేటాబేస్ని రీస్టోర్ చేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రికార్డ్ చేయగలను. ఓకే, ఇదేం చెప్తుంది? ఈ దాంట్లో కంటైనర్ డేటాబేస్ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదంటుంది. ఓకే, ఓకే అయిపోయింది. ఇక్కడ కంటైనర్ డేటాబేస్ వస్తుంది, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ హరీష్. అవన్నీ ఏమో కానీ కంటైనర్ డేటాబేస్ అనేది మీకు ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ రికార్డింగ్ అవ్వలేదు అన్నది. రికార్డింగ్ చేయలేదు అన్నది. చేయలేదు, అదే కదా చెప్తున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఓకే, నేనేం చేశాను, సెకండరీలో కంటైనర్ డేటాబేస్ అనేది రీస్టోర్ చేసినాం. ఈ కంటైనర్ డేటాబేస్ నుంచే మేజర్ ఇంపార్టెంట్. ప్రీవియస్టీ ఏం కాదు, ఆ స్క్రిప్ట్ కానీ కొద్దిగా ఏం కాదు. ఓకే, ఈ కంటైనర్ డేటాబేస్ అనేది రీస్టోర్ చేసిన. ఇప్పుడు కంటైనర్ డేటాబేస్ యూజర్ అనేవాడు ఇక్కడ కనెక్ట్ కాగలుగుతాడా? సెకండరీలోకి వచ్చి SQL authentication, కంటైనర్ డేటాబేస్ యూజర్, ఇక్కడికి వెళ్ళి కంటైనర్ డేటాబేస్ కంటైనర్ DB, ఇంతే కదా. కంటైనర్ DB DINED కదా. కంటైనర్ DB లాగిన్ ఫెయిల్ కావాలి. ఒక్క నిమిషం. సో యూజర్ వచ్చాడు, సెకండరీకి వెళ్ళి SQL authentication కంటైనర్ యూజర్ చూడండి. ఇన్ కేస్ డౌట్ వస్తే రేపు రిపీట్ చేస్తా. ఏం చేద్దాం, హరీష్కు చెప్పా గుర్తు చేయండి అని. బై. ఓకే, ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు SP_read ఎర్రర్ లాగా రన్ చేస్తే ఇదేంటంటే మనం ఎర్రర్ లాగా ఉంది కదా, దానికే వెళ్తుంది. కుడ్ నాట్ ఫైండ్ మ్యాచింగ్ నేమ్ ప్రొవైడెడ్. కంటైనర్ DB యూజర్ ఉంది కదా, కంటైనర్ DB యూజర్ ఉంది. ఓకే, ఓకే కనెక్ట్ అయినాడా? డేటాబేస్ నేమ్ ఏదో రాంగ్ ఇచ్చాము. మనమే కంటైనర్ లాగిన్ అనేది క్రియేట్ చేసామా? కంటైనర్ DB యూజర్ అనేది సెకండరీలో లేదన్న. మనకి డేటాబేస్తో పాటు రీస్టోర్ చేస్తే లాగిన్ కూడా రీస్టోర్ అయింది. ఈ కంటైనర్ DB ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ, అంటే లాగిన్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్స్ అన్నీ కూడా ఈ కంటైనర్ DBలోనే స్టోర్ అవుతాయి. మనం ఇంకొక సర్వర్లో రీస్టోర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కూడా రీస్టోర్ అవుతాయి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంటైనర్ DB, మనం ఏం చేసాం, ఇక్కడ కస్టమర్ డేటాబేస్ రీస్టోర్ చేసాం కదా. కస్టమర్ డేటాబేస్ రీస్టోర్ చేసినప్పుడు ఏమైంది, ప్రైమరీలో పర్మిషన్ ఉన్న సెకండరీలో కనెక్ట్ కాలేకపోయాడు. ఎందుకు? మనము ఈ కస్టమర్ డేటాబేస్ అనేది బ్యాకప్ తీసి రీస్టోర్ చేసినప్పుడు ఓన్లీ డేటా ఒకటే రీస్టోర్ అయింది. సెక్యూరిటీ రిలేటెడ్ డీటెయిల్స్ రీస్టోర్ కాలేదు. వై? బికాజ్ ఇన్ నార్మల్ డేటాబేస్ సెక్యూరిటీ రిలేటెడ్ డీటెయిల్స్ విల్ గెట్ స్టోర్ ఇన్ మాస్టర్. నార్మల్ కేసులు ఏంటంటే మాస్టర్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో మనం యూజర్ డేటాబేస్ ఒకటే, ఏది కస్టమర్ DB ఒకటే రీప్లేస్ చేసినాం కాబట్టి ఆ కస్టమర్ DBలో ఉన్న టేబుల్స్ డేటా ఒకటే రీప్లేస్ అయింది. సెక్యూరిటీ రిలేటెడ్ యూజర్స్ పర్మిషన్స్ అనేది రీస్టోర్ కాలేదు.
క్లియర్? క్లియర్ అన్న. ఓకే. మెయిన్ ఏంటంటే డేటా మైగ్రేషన్ అందుకు చేస్తున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు డేటా మైగ్రేట్ చేస్తున్నాం ఏంటి, సర్వర్ 1 నుంచి సర్వర్ 2కి. డేటా మైగ్రేట్ చేసిన తర్వాత లాగిన్స్ కూడా మైగ్రేట్ చేయాలి. అది ఒక ఎక్స్ట్రా స్టెప్. ఇన్ కేస్ ఇది కంటైన్ డేటాబేస్ అని అనుకోండి, డేటాతో పాటు లాగిన్స్ కూడా మైగ్రేట్ అయిపోతాయి. ఇంతవరకు క్లియరా? క్లియర్ అన్న. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 2012 నుంచి ఈ న్యూ ఫీచర్ అనేది యాడ్ చేస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? ఫ్యూచర్ ఎప్పటి నుంచి ఉందన్నా? 2012లో. ఇది ఆల్వేస్ ఆన్లో కూడా మనము చేసేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ అనేది హై అవైలబిలిటీ ఫీచరు. అది ఆల్వేస్ ఆన్ ఉన్నా కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇవేంటంటే నేను మీకు ఇస్తాను, అంటే దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు, మరీ ఇన్డెప్త్గా అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే 2016లో ఇంకొక న్యూ ఫీచర్ వచ్చింది. అదేంటంటే డైనమిక్ డేటా మాస్కింగ్. డైనమిక్ డేటా మాస్కింగ్ అంటే ఏంటంటే, సో ఐఎమ్ డిస్కనెక్టింగ్ టు దిస్ సర్వర్ టు సెకండరీ. ఐఎమ్ జస్ట్ కీపింగ్ దిస్. ఓకే, మీకు ఇన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఏం చేస్తానంటే, ఓకే, okay, in case if someone came and asked you what are the contained databases present in your system అన్నాడు అనుకోండి, సర్వర్. If you execute this, it will show that containment is 1. Containment is 1 means it is contained database. Containment is 0 means it is normal database. For these databases, if you create user, the user data will get stored in master. For this contained database, if you create user, the user related details will get stored in చెప్పండి. ఈ డేటాబేసెస్కి ఏదైనా యూజర్ క్రియేట్ చేసామనుకోండి, ఆ యూజర్ అనేది మాస్టర్లో స్టోర్ అవుతుంది. యూజరు, పాస్వర్డ్, పర్మిషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అంతా. ఈ ఏ డేటాబేస్ అయితే కంటైన్మెంట్ ఎనేబుల్ చేస్తున్నామో ఆ డేటాబేస్లో యూజర్ క్రియేట్ చేస్తే ఆ యూజర్ అనేది ఆ డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, ఇదేంటంటే సిస్ డేటాబేసెస్లో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, 1 ఉంటే కంటైన్మెంట్ 1 ఉంటే కంటైన్మెంట్ ఎనేబుల్ చేసినారు అనేసి, 0 అంటే నార్మల్ డేటాబేస్ అని. ఓకే, సో ఇది కస్టమర్ డేటాబేస్. ఓకే, ఈ కస్టమర్ డేటాబేస్ ఉంది. ఇదేంటంటే డైనమిక్ డేటా మాస్కింగ్ అంటే ఏంటంటే, ఓకే, పెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక డేటాబేస్ ఉంది. ఓకే, ఒక డేటాబేస్ ఉంది. ఓకే, ఆ డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మనకి యూజర్ ఐడి, నేము, పాస్వర్డ్ ఉన్నాయి. ఓకే, యాజ్ ఏ DBA you are able to see these details. ఓకే, యూజర్ ఐడి డీటెయిల్స్ ఉన్నాయి ఇట్లా. ఓకే, ఇది సెక్యూరా? యూజర్ ఐడి పాస్వర్డ్ వేరే వాళ్ళు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావు. ఓకే, క్లయింట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నీ కనిపిస్తాయి మనకి టేబుల్స్లో. ఏదో ఒక టేబుల్ అయితే స్టోర్ అవుతుంది కదా. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ దట్ డేటా, you can directly log into that banking application with that customer ID and you can transfer the money. చేయొచ్చు కదా? చేయొచ్చు అన్న. సో ఇలాంటి ఫ్రాడ్ జరుగుతుంది అనేసి ఏంటంటే న్యూ ఫీచర్ లైక్ డైనమిక్ డేటా మాస్కింగ్. యాక్చువల్గా ఏంటంటే పాస్వర్డ్ అనేది మనకి ఎంటర్ చేసినప్పుడు ఒక ఫామ్లో ఉంటుంది, స్టోర్ అయ్యేటప్పుడు ఏంటంటే సమ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. అంటే సమ్ కోడ్ లాగా ఉంటుంది అనమాట. మనకేంటంటే డైరెక్ట్లీ చూసిన ఒక పెద్ద, ఇప్పుడు SID చూసారా, పెద్ద నెంబర్ లాగా ఉంది కదా, లెటర్స్ ప్లస్ నెంబర్స్.
సో పాస్వర్డ్ కూడా అలాగే ఉంటుంది, మ్యాక్సిమం కనిపించదు. కానీ ఏంటంటే సమ్ టూల్స్ యూజ్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేసుకొని ఫ్రాడ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎస్క్యూఎల్ ఏంటంటే 2016 ఆన్వర్డ్స్ న్యూ ఫీచర్ లైక్ డైనమిక్ డేటా మాస్కింగ్ అనే ఒక ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసినారు 2016లో. అదేం చేస్తుందంటే పాస్వర్డ్ మనకి ఇట్లా స్టార్స్ లాగా సెక్యూరిటీ అది ఉంది కదా మన నెంబర్, అలా కూడా కనిపించదు. ఓకే, ఏ డేటా అయితే ఈమెయిల్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, సెన్సిటివ్ డేటా కదా. ఇప్పుడు మొబైల్ నెంబర్ తెలిస్తే నువ్వు మొబైల్ కాల్ చేసేయచ్చు, ఈమెయిల్ ఐడికి ఏదైనా చేయొచ్చు. సో ఆ డేటా అనేది బయటికి పోకుండా ఏం చేస్తారంటే సమ్ మాస్కింగ్ పెడతారు, డేటా మాస్కింగ్. సో నేనేం చేస్తున్నాను, ఒక కస్టమర్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను కస్టమర్ డేటాబేస్లో. ఓకే, అందులోకి 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏమని, రమేష్ అకౌంట్ నెంబరు పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అకౌంట్ నెంబర్ పాస్వర్డ్ తెలిసింది, రైట్. నేను రమేష్ అకౌంట్లోకి సురేష్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి ఈ పాస్వర్డ్ యూజ్ చేసి ఏమైనా చేయొచ్చు కదా. సో దీనికోసం ఏం చేశారంటే ఈ డైనమిక్ డేటా మాస్కింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. డిలీట్, సారీ ఈ టేబుల్ కాదు కదా, కస్టమర్ డేటా టేబుల్. ఇంకో టేబుల్ క్రియేట్ చేసేది, ఈ టేబుల్ డిలీట్ చేసి మళ్ళీ చేసేదా, డిలీట్ చేస్తున్నా కన్ఫ్యూజ్ లేకుండా. సో అదే ఈ టేబుల్ని నేను సమ్ ఎన్క్రిప్షన్ యూజ్ చేసి చేశాను అనుకో, ఇక్కడ చూడండి పాస్వర్డ్కి ఒకదానికి మాస్క్ చేస్తున్నా, డేటా మాస్కింగ్. ఓకే, పార్టీషన్ ఏంటంటే ఫస్ట్ది లాస్ట్ది కనిపిస్తుంది, మిగతావన్నీ ఎక్సెల్ రాగా వస్తాయి. ఓకే, అర్థమవుతుందా. ప్రీవియస్ టేబుల్ పాస్వర్డ్ అనేది ఇంటీజర్ టైప్ అని ఇచ్చేసి ఇంక వదిలేశాను. ఇక్కడ ఏం చేసినానంటే ఇంటీజరు అట్ ది సేమ్ టైం మాస్క్ విత్ ఆ ఇంటీజర్ని ఈ డైనమిక్ డేటా మాస్కింగ్ యూజ్ చేసి మాస్క్ చేయమని చెప్తున్నాను. పాస్వర్డ్ ఓకే, పార్టీషన్ లేకుండా డిఫాల్ట్ పెట్టాలి. ఓకే ఓకే, క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేస్తా. ఇట్లా ఏం చేసుకున్నాడు, రమేష్ @ ఇట్లా పెట్టుకున్నాడు అనుకో, ఈయనేమో సురేష్ @ అని పెట్టుకున్నాడు. ఓకే, ఇట్లా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు, ఆ డేటాను ఇన్సర్ట్ చేసిన. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు కనిపిస్తుంది. ఓకే, బయట యూజర్స్కి ఈ ప్రైమరీ సర్వర్, ఓకే ఈ యూజర్ ఉన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకు కూడా ఈ పాస్వర్డ్ అనేది విజిబుల్ ఉండదు, సమ్ ఎన్క్రిప్ట్ అయిపోయి సమ్ కోడ్ లాగా వస్తుంది. ఓకే, ఆ కోడ్ కూడా కనపరాకోకుండా ఉండడానికి ఇది ఫోన్ నెంబర్స్ కావచ్చు, మొబైల్ నెంబర్సు, ఈమెయిల్ ఐడీస్. క్లియరా, అర్థమవుతుంది. క్లియర్. ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు ఉంచేసి మిగతావంతా ఎక్స్ రూపంలో పెట్టమని చెప్పాను నేను. టేబుల్ క్రియేట్ చేసేప్పుడు నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అయితే అది. ఓకే, ఫస్ట్ లెటరు లాస్ట్ 1 లెటర్ ఉంచి మిగతావంతా ఎక్స్ నేను ఇచ్చేసాను. ఈ మొబైల్ నెంబర్సు, ఈమెయిల్ ఐడీస్ లేదా పాస్వర్డ్, వీటన్నిటిని పాస్వర్డ్స్ మ్యాక్సిమం ఏంటంటే ఎన్క్రిప్ట్ చేసేస్తారు. ఎన్క్రిప్ట్ చేస్తే సమ్ బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోద్ది, మనకి ఏంటంటే రీడబుల్ కాదు అది. ఓకే, యాక్చువల్ పాస్వర్డ్ వేరు ఉంటుంది, దాన్ని ఎన్క్రిప్ట్ చేసినప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. నేనేం చెప్తున్నానంటే మొబైల్ నెంబర్స్ కావచ్చు, ఈమెయిల్ ఐడీస్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డేటా దట్ ఈస్ సెన్సిటివ్. ఇఫ్ దట్ ఈస్ రిలీజియన్ అనుకోండి, రిలీజియన్ ఉంది అది ఎవరు కనిపించద్దు అనుకోండి, ఇట్లా మాస్క్ చేసేయచ్చు. ఫోన్ నెంబరు మాస్క్ చేయొచ్చు, ఈమెయిల్ ఐడి మాస్క్ చేయొచ్చు. క్లియరా. క్లియర్. ఓకే, ఓకే ఇప్పుడు స్టార్టింగ్లో రికార్డ్ చేయలేదు కాబట్టి రిపీట్ చేయమంటే లేదా నెక్స్ట్ టాపిక్ రిపీట్ చేయమంటే చేస్తాను తప్పకుండా ఫాస్ట్ అంటే వెళ్తాను. ప్లీజ్ కన్ఫర్మ్.
ఏంటిదన్నా? స్టార్టింగ్‌లో స్క్రిప్టింగ్ రిలేటెడ్ చెప్పాను కదా! అవి రికార్డ్ కాలేదు కదా! అదే రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తాను. లేకపోతే నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాము. రిపీట్ చేయండి అన్న. అంటే మళ్ళీ మాకు అంటే కావాలంటే అది అర్థమైందన్న. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇంకా క్లారిటీ అంటే ఆ! మార్నింగ్ చూసుకుంటున్నాం ఆ వీడియోస్ అందుకని. ఫాస్ట్‌గా మీరు చెప్తున్నాను. ఫస్ట్ చెప్పిందే మనం ఏం మన కవర్ చేసాము? ఈ till previous class we have created the users and logins through GUI. So now we are going to look into creating the users and logins from the script. So how can we అన్న write ఒకసారి ఆ, అంటే ఇప్పుడు దాకా చెప్పావు కదన్నా. అంటే మధ్యలో స్టార్ట్ చేసావు కదా రికార్డు. అంతవరకు చెప్తాను. స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు చెప్తా. అంటే ఇప్పుడు చెప్పిన దాని నుంచి ఇప్పుడు రికార్డింగ్ స్టాప్ చేసి ఇప్పుడు స్టాప్ చేస్తే 2 వీడియోలుగా అర్థమవుతది కదన్నా చూసుకోవడానికి. ఓకే. సరే మరి. ఇది స్టాప్ చేస్తాను.